నాటి రాజకీయాలు వేరు, నేటి రాజకీయాలు వేరు. నాటి రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు, నేటి రాజకీయాలు కలుషితం అయిపోయి ధనం వచ్చి పడిపోవాలి, కోట్లు ఖర్చు పెట్టాలి, కోట్లు సంపాదించాలి. ఈ రాజకీయాలలో రోజుకి 16-17 గంటలు కష్టపడుతూ ప్రజా జీవనానికై అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు బతకటానికి రాజకీయాలలోకి రావద్దు, బ్రతుకులు మార్చటానికి రాజకీయాలలో రండి. రాజకీయం వ్యాపారం కాకూడదు, రాజకీయం ముసుగులో వ్యాపారం చేయకూడదు. నిబద్ధతతో పని చేయాలి, కష్టపడాలి, ప్రజల మేలు కోరాలి. అహర్నిశలం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ వయసులో ఆయన పడుతున్న కష్టానికి ప్రతి వ్యక్తి, ప్రతి ఓటరు ఆయన రుణం తీర్చుకోవాలి అని అంటే 10 కాలాలు చంద్రబాబు నాయుడు గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మనం ఆయనకి ఇచ్చే రుణం తీర్చుకునేటువంటి మన బాధ్యత. ఆ బాధ్యతనిచ్చి ఏ ఓటరు కూడా తప్పించుకోకూడదని ఓటర్లందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రతి మేధావి, ప్రతి విద్యార్థి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడంలో ఒక బాధ్యతగా తీసుకుని ఇది మన బాధ్యత, ఆయన బాధ్యత ఆయన చేస్తున్నారు, మన బాధ్యత మనం చేయాలనే బాధ్యతని ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకుంటాడని అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తూ శ్రేయోభిలాషి అమ్మా ప్రసాద్.